ఈ బొమ్మను చూస్తే భగవద్గీత చదివినట్లే అంటున్నారు ఒంగోలుకు చెందిన ఆర్టిస్ట్. ఒకే ఫ్రేంలో శ్రీకృష్ణుడి జీవిత వృత్తాంతం మొత్తం గీశారు. కృష్ణుడి పుట్టుక నుంచి అవతారం సమాప్తం వరకు మొత్తం 72 కథలను చిన్న చిన్న మినియేచర్ చిత్రాలుగా గీశారు. వాటన్నింటినీ కలిపి శ్రీకృష్ణుడి చిత్రాన్ని గీశారు. ఈ చిత్రపటానికి కృష్ణం వందే జగద్గురుం అనే పేరు పెట్టారు. ఈ చిత్రానికి 2 వరల్డ్ రికార్డులు రావడం విశేషం. ఇది కృష్ణం వందే జగద్గురు. దీనికి వరల్డ్ రికార్డ్స్ 2-3 వచ్చాయి. మెరాకిల్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. దీని కథ ఏంటంటే, ఇది కృష్ణుడి జీవితం మొత్తం పుట్టినప్పటి నుంచి ఆయన అవతార సమాప్తి వరకు రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది 72 మినియేచర్స్ తోటి బొమ్మలు ఉంటాయి. ఇందులో 72 బొమ్మలు ఉంటాయి మినియేచర్స్. దీంతో మొత్తం ఆయన జీవిత కథ మొత్తం నేను చిత్రించడం జరిగింది. ఇందులో మీరు గమనిస్తే కనుక కృష్ణుడి జననం ఎలా వస్తుంది, కంసుడు వాళ్ళని ఇది చేయటం కానీ, వసుదేవుడు వాళ్ళని తీసుకెళ్ళటం, అట్లా క్లోజ్గా కనుక మీరు తీసుకున్నారంటే భావ ప్రకటన ఈ బొమ్మలో స్పష్టంగా ఉంటుందన్నమాట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కృష్ణుడి కథ మొత్తం ఒక దీంట్లో పెడితే కనుక అది మొత్తం చూడంగానే వాళ్ళు ఒకసారి మనం భాగవతము భగవద్గీత చదివిన పుణ్యం వచ్చేస్తుంది కదా, మొత్తం తలుచుకుంటాం కదా మనం. భక్తిభావాన్ని చిత్రాల రూపంలో వ్యక్తీకరించడమే తన లక్ష్యమని శ్రీలక్ష్మి తెలిపారు. తన చిత్రాలు చూస్తే కథలను చదవడం లాంటిదే అంటున్నారామె. తన తండ్రి నుంచి పొందిన ప్రేరణతో పెయింటింగ్ వైపు అడుగులు వేశానని తెలిపారు.